సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఇది నువ్వు చూసిన వెంటనే తప్పకుండా విను. రేపు నువ్వు ఎదురు చూసే ఒక మంచి వార్త వింటావు. నీ కోరిక తీరుతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి తీరబోతుందమ్మా. కానీ నీ మనసులో ఏముందో తెలుసా? చెప్పనా? నాకు ఏదీ జరగదు, నేను దురదృష్టవంతురాలుని, నా జీవితంలో కష్టమే ఉంది, నా మనసులో దిగులే ఉంది అని అంతా వ్యతిరేకంగా ఉన్నావు. అది ఎందుకు తల్లి చెప్పు? నేను మంచిదాన్ని కాదు, నేను పాపిని అనుకుంటే అలాగే జరుగుతుంది. నువ్వు ఎవరికీ అన్యాయం చేయవు కదా, అలాంటప్పుడు ఎందుకు దిగులు? నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను, నీ కోసం ఏదైనా చెయ్యాలనే వచ్చానమ్మా. కానీ నీ కష్టాలను తలుచుకొని అదే పెద్దది, అదే పెద్ద సమస్య అనుకుంటూ బాధపడిపోతున్నావు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది జరుగుతుంది తల్లి. కాబట్టి ఇవన్నీ కాదు, నా బాబా నా కోసం ఉన్నారు, అన్నీ చేస్తారు అని వ్యతిరేక ఆలోచనలన్నీ మూటకట్టి విసిరి పడేసి నా మీద నమ్మకం ఉంచు. నీ గెలుపు కోసం నువ్వు ఏం చెయ్యాలో అది గట్టిగా చెయ్యి. అప్పుడే నీ జీవితం మంచి దారిలో పడుతుంది తల్లి. ఇంకొక విషయం, ఎవరైనా సరే, అది గురువైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరి దగ్గరైనా సరే, వీటి గురించి వాటి గురించి అనేది దేని గురించి వాదన పడకు. వివాదం, వాగ్వాదం వద్దు. ఒక తప్పుగా అవుతుంది తల్లి, అయితే ఒక తప్పు అవుతుంది, లేదంటే చెడుగా అయిపోతావు. ఏదైనా సమస్య రావచ్చు. అవును తల్లి, స్నేహితులతో, బంధువులతో, గురువుతో, ఎవరితో అయినా సరే ఒక్కరి దగ్గర కూడా ఎక్కువ మాటలు అనేది వద్దు. వాగ్వాదం అనవసరం బిడ్డ. అలా అని నేను తలదించుకొని కిందకి వెళ్ళమనడం లేదు. దూరంగా ఉండు. ఏ సమస్య వచ్చినా కొంచెం దూరంగా, ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? కొద్దిగా మౌనంగా, ఓపికగా ఉండాలి. అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఇష్టపడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు, కానీ కొందరు మీతో మంచిగా మాట్లాడినట్టు నటించి నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకో తల్లి. నీ గురించి మనసులో చెడుగా తలుస్తూ ఉంటారు. అలాంటి వారి కోసము అస్సలు వారి గురించి ఆలోచించుకు. వారికి వీలైనంత దూరంగా ఉండు. శాశ్వతంగా కూడా దూరంగా ఉండు తల్లి. నిన్ను వద్దు అనుకున్న వారు నీకు కూడా వద్దు తల్లి. నువ్వు కావాలి అనుకుని నీకు దూరంగా ఉండలేని వారికి నువ్వు అస్సలు దూరం కావద్దు బిడ్డ. మంచి చేసే వారికి మంచి చేయడం సహజం, కానీ ఎవరైతే నీకు చెడు తలపెట్టినా సరే మంచి కోరుతూ మంచి జరగాలని కోరుకునేవారు అద్భుతం. అలాంటి అద్భుతమైన ఉత్తమంలో నా బిడ్డ కూడా ఉండాలి. నీకు చేసిన వారికి చెడు చేయగలిగే ఒక సందర్భం దొరికినా కూడా వాళ్ళని నా బాబా చూసుకుంటారులే అని వదిలేస్తావు. అలాంటి మంచి గుణమున్న నా బిడ్డవు తల్లి నువ్వు. అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కింది తల్లి. కావున నువ్వు కోరిన కోరికలన్నీ నీ దగ్గర చేరుస్తాను. బలంతో సాధించడానికంటే మౌనంగా ఓపికతో సాధించేదే గొప్ప. ఓపికతోనే కాలం దాటేసావంటే సంతోషమైన జీవితం నీకుంటుంది. ఓపికగా ఉండి ఆ కాలం దాటు, అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ. జరిగిందంతా తలుచుకొని బాధపడవద్దు. నీకు ఏం మంచి జరగాలి అని అనుకుంటున్నావో దాని గురించి మాత్రం తెలుసుకో. చెడు గురించి తలుచుకొని బాధపడవద్దు. అన్ని ఓటములతో కలిసి విజయంగా మలుచుకునే ధైర్యం నీకు ఇస్తాను తల్లి. మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపత్తో కూడిన స్వతంత్రమే మేలు కదా. ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని జీవించు బిడ్డ. నువ్వు ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండవద్దు అనేదే నా ఆశ తల్లి. ఒక మనిషి ఎదగగలిగే శక్తి తమ ఆలోచనలకు మాత్రమే ఉంటుంది. కావున నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి, అనుకూలమైనవిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి. కాబట్టి నీ బాబా చెప్పిన మాటలన్నీ గుర్తించుకో. నీకు నేను తోడుగా ఎప్పుడూ ఉంటాను తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.